ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించారు కాకినాడ మరియు పిఠాపురం ప్రాంతాలని. ఈ గుర్తించిన నేపథ్యంలో 27వ తారీఖున పోలీసులు చేసినటువంటి నాకాబందీ పట్టణ ప్రజల్ని ఒకంత ఆందోళనకైతే గురిచేసింది. చెప్పాలి కదా మాకు. సుమారు 2 నుంచి 3 వేల వాహనాలని తనిఖీ చేసి 100లో సరైన రికార్డు లేని వాహనాలను అయితే సీజ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మర్నాడు ఆ రికార్డులు తీసుకువెళ్ళినటువంటి సిటిజన్లకు వాహనాలు ఇవ్వడంలో చేసినటువంటి జాప్యంపై D5 ఛానల్కి తమ గోడునైతే వెళ్ళబోసుకున్నారు. సొంత బండి కాబట్టి కదా ఇంత దూరం వచ్చాం. అదే మన దొంగ బండి మరి అక్కడికి వెళ్ళమంటున్నారు. ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ అంటున్నారు, ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్. పొద్దుట 8 గంటలకు వచ్చి 4 పోలీస్ స్టేషన్ తిరిగాం. మరి 4 పోలీస్ స్టేషన్లో ఎక్కడికి వెళ్ళొద్దంటే మరి ఇక్కడికి వచ్చాం. మరి ఎక్కడైనా న్యాయం జరగకపోతే ఎక్కడ జరుగుతుంది? నిన్న ఏమని చెప్పేసి ఆఫ్ చేస్తారు బండి? కాయింతలు అడిగారు సార్, మాకు అందుబాటులో అవ్వలేదు. కాయింతలు అందుబాటులో అవ్వకపోతే సార్ తెద్దాం సార్ అనిపోసరికి బండి తీసుకుని వెళ్ళిపోయారు సార్. అది అలా కదమ్మా, బండి తీసుకుని వాళ్ళు ఏమన్నారంట? ఏమన్నారు, మీకు ఏం ప్రాబ్లం లేదు సార్, 10 నిమిషాలు 10 గంటలకల్లా మీ చేతికి మీ బండి వచ్చేస్తుంది, మీరు ఏం బాధపడద్దు అన్నారు. మేము పొద్దుట 8 గంటలకు వచ్చేస్తాం. పొద్దుట 8 గంటలకు వస్తే ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, కానీ ఏ పోలీస్ స్టేషన్ అందుబాటులో మాకు సంబంధం లేదంటున్నారు. మా దగ్గర కాంటాక్ట్ రాలేదు, ఈ కాంటాక్ట్ రాలేదు, ఆ కాంటాక్ట్ రాలేదు, ఈ కాంటాక్ట్ రాలేదు. మరి ఏం చేయాలి చెప్పండి సార్, మరి ఏ ఆర్డర్ రావాలి? ఇప్పుడు దొంగ పట్ల ఎవరు రాము కదా సార్. ఇవన్నీ పక్కగా ఉన్నాయి, ఇగో ఇవన్నీ పక్కగా ఉన్నాయి. పక్కగా లేకపోతే మేము రాము కదా సార్. కాపాడంటే ఒరే నువ్వు పక్కన పెట్టబండి అన్నది కామన్ అయిపోయిందండి. అది పెద్ద లెక్క కాదు. మనిషిని తోసాడు, వీళ్ళందరూ చూశారు. ఆయన పేరు రత్నం గారంట అండి. తోసి మాట్లాడినాక లేదు, బండి అవుతే పెట్టుకున్నాం కానీ నీ బండి ఎవరు అవుతే ఆపుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని రమ్మంటున్నారు. మేము ఉప్పలంకలో ఆపారండి, ఏ సీఏ గారికి లెక్కలోకి వస్తుందని అంటే సమాధానం లేదు. మెయిన్ రాత్రి బండ్లు ఆపింది ఏంటంటే ఏ ఏరియా పోలీసులు ఆ ఏరియా వల్ల ఆపలేదు. వీళ్ళెవరో బయట నుంచి వచ్చారు, బండి అవుతే లోపల పడేశారు, కానీ ఏ ఏరియా పోలీసులు ఎవరికి సంబంధం లేదన్నట్టుగా ఉన్నారండి. మేము ఆ ఆఫీస్కి వెళ్ళి అడిగినప్పుడు ఉప్పలంక ఏరియాలో దేనికి సంబంధించింది పోలీస్ స్టేషన్కి వస్తుంది అంటే సమాధానం లేకపోతే మా బళ్ళు అందులో పెట్టుకోవడం ఏంటండి? అసలు వాళ్ళు చెప్పాలి, మీది ఉప్పలంక ఆపారా, పలానా 2 టౌన్కి వెళ్ళి అడగవయ్యా అని చెప్పాలి. చెప్పకుండా ఇదేంటండి రాత్రి రమ్మన్నారు వచ్చాం, మళ్ళీ పొద్దున 10 గంటలు రమ్మన్నారు వచ్చామంటే మా ఓన్ తోసాడండి. క్లియర్గా అందరూ కూడా ఇక్కడ సాక్షిగా ఉన్నారు. తోసేస్తారా? ఆయన పేరు రత్నం గారు అండి, పేరు మామూలుగా చెప్తున్నా వీళ్ళందరికీ కూడా. ఆయన సమాధానమే బాగాలేదు అసలు. తిరబడిపోతే ఏం చేస్తున్నారు? ఈ సంఘటనపై పోలీసులు వివరణ కోరగా వారు మరో కథను వినిపించారు. యూజువల్గా నాకాబందీ కార్యక్రమం అనేది మనం అడపాదడప టౌన్స్లోనూ అక్కడ చేస్తూనే ఉంటాం. నేరస్తుల కదలికలు తెలుసుకోవడానికి, అట్లాగే ఈ బైక్ చోరీలు అయిన సందర్భంలో దొంగబడులు ఏదైనా ఉంటే వాటిని కూడా మనం పట్టుకోవడానికి, ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ నేపథ్యంలో ఏమైనా మిస్క్రియంట్స్ ఎవరన్నా హల్చల్ చేస్తున్నారా తిరుగుతున్నారా అనే దాన్ని రెగ్యులేట్ చేయడం కోసం నిన్న కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాకినాడ టౌను విత్ ఇన్ ది టౌను అవుట్స్కట్స్లో టోటల్గా 44 పాయింట్స్లో మనం ఏకకాలంలో ఒక 5:30 to 7:30 వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా సుమారుగా 481 వెహికల్స్ రికార్డ్స్ ఉండవలసిన రికార్డ్స్ MV యాక్ట్ ప్రకారం ఉండవలసిన రికార్డ్స్ లేనివి, రికార్డ్స్ ఏవన్నీ అవైలబుల్ లేకుండా మాకు డిస్ప్లే చేయని వాహనాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది, చోట పెట్టాం. అందుకని దాదాపుగా 3000 వెహికల్స్ని మనం తనిఖీ చేయడం జరిగింది. రికార్డ్స్ అన్ని ప్రాపర్గా ఉన్నవన్నీ రిలీజ్ చేసి ఏవైతే రికార్డ్స్ అవైలబుల్ లేవో, ఏవైతే రైడర్స్ మనకు దగ్గర ప్రొడ్యూస్ చేయలేని బళ్ళన్నీ కూడా మన తీసుకొచ్చి రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు డ్యూరింగ్ ది ప్రాసెస్ వాళ్ళ దగ్గర ఆ టైంకి అవైలబిలిటీ లేక ఏదో మనం సడన్గా చెక్ చేశారు సార్, ఇంటి దగ్గర ఉండిపోయినాయి, రికార్డ్ అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందనే వాళ్ళు చూపిస్తే బళ్ళన్నీ మార్నింగ్ నుంచి మేము ఎవరికి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తున్నాం. అసలు ఇంజన్ నెంబరు చాసిస్ నెంబరు మ్యాచ్ కానివి కానీ, అట్లాగే అసలు సీ బుక్ అనేది లేకుండా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వెహికల్స్ అన్నింటినీ చట్టబద్ధంగా ఏం చేయాలనేది ప్రాసెస్ చేస్తాం. అది వాస్తవంగా మేము సీజ్ చేసినవి
ఎంవీ యాక్ట్ ప్రకారం వాహనదారుడు వాహనాన్ని నడిపేటప్పుడు వాళ్ళ దగ్గరే రికార్డ్ అంతా ఉండాలి. హార్డ్ కాపీ లేకపోయినా సాఫ్ట్ కాపీ అయినా సెల్ ఫోన్లో ఉండి అది డిస్ప్లే చేయాలి ఆన్ డిమాండ్ అడిగినప్పుడు. సో అట్లా చూపించకపోవడమే ఎంవీ యాక్ట్ ప్రకారం వైలేషను. సో అయినా సరే వాటికి మేము ఫైన్లు కూడా మ్యాసివ్గా ఇన్ని వెహికల్స్ని మనం రెగ్యులేట్ చేసాం. మన పర్పస్ ఎంవీ యాక్ట్ మీద ఫైన్ ఇంపోజ్ చేయడం కాదు, అసలు యాక్టివిటీస్లో కాంట్రవెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఏంటనే దానికోసం మన వెహికల్స్ అనేది హోల్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ నుంచి వాళ్ళు రికార్డ్స్ అన్నీ తీసుకుని వచ్చి కొన్ని రికార్డ్స్ లేవు, చాలా వాటికి ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ నడపకూడదు. అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇమీడియట్గా పోయి ఆ ఇన్సూరెన్స్ పే చేసుకుని దాన్ని తీసుకుని వస్తే రికార్డు బండి క్లియర్ అయ్యి వెళ్ళిపోతుంది. సో అట్లా లేకపోతే మేము డ్యూ కోర్స్లో మేము ఇన్సూరెన్స్ కడతాం పే చేస్తామని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చినా బండి రిలీజ్ చేస్తాం విత్ కండిషన్. లేదు ఉండటం అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి, మనకు ప్రొడ్యూస్ చేసి చూపించాలిగా, చూపించాలి. ఇది వెహికల్ చెకింగ్ అనేది పరిపాటి రోజు జరుగుతుంది, వాళ్ళ కొత్తగా జరిగేది కాదు. ప్రతిరోజు ఒక చోట 2 చోట్ల జరిగేది, నిన్న ఒక్కరోజు 44 చోట్ల జరిగింది, అంతే తేడా.